ఎన్నికల పర్వంలో రెండో విడతకు వేళైంది. రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. 6వ తేదీన ఫస్ట్ ఫేజ్ జరగగా ఎల్లుండి రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇవాళ చివరి రోజు కావడంతో అగ్రనేతలంతా రంగంలోకి దిగి చివరి నిమిషంలో ప్రచార వేడిని పెంచారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. మొదటి విడతలో 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రెండో విడతలో భాగంగా మిగతా 122 అసెంబ్లీ స్థానాలకు 11న పోలింగ్ జరగనుంది. బీజేపీ తరపున ముగ్గురు అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు ఎవరికి వారు ప్రాంతాల వారీగా క్యాంపెయిన్ చేశారు. రోడ్ షోలు, సభల్లో పాల్గొన్నారు. ఎన్డీఏ అభివృద్ధి విపక్షాలపై కౌంటర్లతో వేడి పుట్టించారు. మహాగఠబంధన్ తరపున ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కిషన్గంజ్, అమోర్ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. క్లైమాక్స్లో పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా పీక్స్కు చేరింది. బీహార్ ప్రచార సరళికి సంబంధించి, అక్కడ పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి అందిస్తారు. ప్రసాద్. ప్రధానంగా మనం చూసినట్లయితే బీహారు ఎన్నికల ప్రచారం చాలా హోరాహోరీగా అగ్రనేతల మధ్య మాటల యుద్ధంతో సహా ముగిసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధానంగా బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీతో సహా అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రులు, దాంతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రి కూడా పాల్గొన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఏఐసీసీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత, ఇదంతా కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఎప్పటికీ కూడా వాస్తవానికి చెప్పాలంటే చివరిగా, అంటే ఈరోజు చివరిసారిగా ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున మరొకసారి ఓట్ల చోరీకి ఈ ప్రభుత్వం పాల్పడుతుంది, ఆ మేరకు ఓట్లను దొంగతనం చేసినటువంటి విమర్శకు ప్రతి విమర్శగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చాలా పెద్ద ఎత్తున ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తే మేమంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధికి బాటలు వేశామని చెప్పి అమిత్ షా తన ప్రతి విమర్శ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా మాటల యుద్ధంతో ఈరోజు ఎన్నికల ప్రచారం, అంటే మలివిడత బీహారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 20 జిల్లాల్లో 122 అసెంబ్లీ స్థానాలకు వచ్చే మంగళవారం నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 3,70,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం కూడా సన్నద్ధం చేయడం జరిగింది. ఆ మేరకు ఇటు బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బలంగా తన యొక్క ప్రచారాన్ని నిర్వహించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రధానంగా గతంలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ రెండు కలిసి ఈ సీమాంచల ప్రాంతంలో, అంటే ఈ మొత్తం 20 జిల్లాల్లో ఉన్నటువంటి 122 స్థానాల్లో 80 స్థానాల పైగా గెలుచుకుంది. అయితే ఈసారి సమీకరణలు మారింది. జేడీయూ బీజేపీతో జతకట్టి అమెరికా ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉండి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఈ రకంగా మారినటువంటి ఈ సమీకరణ నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపున ఉంటారన్నది వచ్చే మంగళవారం తమ యొక్క తీర్పును ఇవ్వబోతున్నారు. ప్రధానంగా తొలి విడతలో నవంబర్ 6వ తేదీ తొలి విడతలో మహాగఠబంధన్ యొక్క ప్రాతినిధ్యాన్ని చూసినట్లయితే రెండు కూడా చాలా పోటాపోటీగా ఓట్లు సాధించేందుకు అవకాశం అని చెప్పి అంచనా ఉంది. అదేవిధంగా రెండో విడత, అంటే మలి విడత ఎన్నికల్లో మహాగఠబంధన్కు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ప్రజాబలం ఉన్నప్పటికీ కూడా బీజేపీ హోరాహోరీగా చేసినటువంటి ప్రచారంలో ఏ రకంగా ప్రజలు తీర్పిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా 38 జిల్లాల్లో తొలి విడతలో 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక మలి విడతలో వచ్చే మంగళవారం నాడు 20 జిల్లాల్లో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రజలు బీహార్లో ఎవరి పక్షాన్ని నిలబడబోతున్నారు, ఎవరికి అధికారం అప్పచెప్పబోతున్నారన్నది మంగళవారం తెలియబోతుంది. అదేవిధంగా మొత్తంగా ఓట్ల లెక్కింపు ఫలితాలు నవంబర్ 14వ తేదీన శుక్రవారం నాడు వెలువడబోతున్నాయి. రకంగా బీహార్ ఎన్నికలు పెద్ద ఎత్తున దేశంలో ప్రజలంతా కూడా బీహార్లో ప్రజలు ఎవరి పక్షాన ఉంటారన్నది చాలా వేచి చూస్తున్నారు.